గరం గరం వార్తల్ని సహసమర్పిస్తున్న వారు ఇక్ఫా యూనివర్సిటీ. అందరికీ నమస్తే. ఇక్ఫా యూనివర్సిటీ సహసమర్పిస్తున్న గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్. కూటమి బలానికి ఏదైనా ఇస్తారంటున్న పవను, మరి తెస్తడో చూద్దాం ఏపీకి ప్రత్యేక హోదాను. పెన్షన్ల కోసం అవ్వలు పడుతున్నారు కష్టాలు, పెద్దోళ్ళ మీద కూడా ఏంది రాజకీయాలు. కాంగ్రెస్ ల చేరికల వార్ మళ్ళొస్తారంటున్న కేసీఆర్. పోలీసు సస్పెండ్ చేయించిన 10 రూపాయల పల్లీలు, మస్తు నవ్వుకుంటున్నారు ఈ ముచ్చట తెలిసిన జనాలు. మందు బాబా అవతారం ఎత్తిన రాజేష్. ఇప్పుడు చెప్పు, మళ్ళీ మందు తాగుతావా? టీమిండియా వరల్డ్ కప్ పట్టుకొచ్చినట్టు కూటమి నేతలు ఇప్పుడు ప్రత్యేక హోదాను పల్లెంలో పట్టుకొని రావచ్చు. ఏం కింద పోరాల్సిన పని లేదు. షాన్ అంటే షాన్ ఈజీ, ఎవరు కాదనే సమస్య లేదు. ఇంకా మీదికెళ్ళి ఏం కావాలని అడుగుండ్రని కేంద్రంలో ఉన్న పెద్దలే అంటారు. అవును, ఇది మేం చెప్తున్న ముచ్చట కాదు, పవన్ కళ్యాణ్ సార్ చెప్తున్న మాటనే ఒక రకంగా. 21 పార్లమెంటు ఎంత బలం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ కంటే. ఎల్లి మనం ఒక మాట, మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాం, కూటమి ప్రతినిధులు అంటే ఒక్కొక్క కేంద్ర నాయకత్వం మంత్రి మీకేం కావాలో చెప్పండి, మేము ఎలా చేయాలో చెప్పండి. మాకు అంత గుండెలు ఎత్తుకొని ఉన్నారు, మనకి గుండెలు ఓపెన్ చేసి మరి మాట్లాడుతా ఉన్నాం. ఇంకేంది సార్, ఇంత మంచి తరుణం మించిన దొరకది. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని అడిగితే వెంటనే ఇచ్చేస్తారన్నట్టు. ఇక మీరు పల్లెం పట్టుకపోయి పట్టుకచ్చుడే ఆల్సాం, అంతే కదా. మరి మీరన్నట్టే ఏపీ మీకు అంత బలం ఇచ్చింది. ఇప్పుడు ఎన్డీఏ సర్కార్లా బీజేపీ తర్వాత అంత బలం ఉన్నోళ్ళు కూడా మీరే. అందుకే మీరు ఢిల్లీకి పోతే ఇది కావాలని అడగాల్సిన పనే లేదు. ఏం కావాలనో ఎప్పుడురానే వాళ్ళే అడిగితే ఏపీకి ప్రత్యేక హోదా కావాలి, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపాలే, ఇట్లా అన్ని ఎప్పుడు ఎందుకు గానీ విభజన హామీలు అమలు చేయాలని ఒక్క మాటలే చెప్తే వెంటనే చేతులు పెట్టి శనార్థి చెప్పి పంపిస్తారు. లేకపోతే మరి మీరు ఊకుంటారా సార్? 21 మంది ఎంపీల మద్దతు పెట్టుకొని కూడా ఇంకా ప్రత్యేక హోదా కాకుండా పాసిపోయిన లడ్డూలు కావాలని అయితే కోరుకోరు కదా. ఎంతైనా మీరు ఢిల్లీలో దింపే చక్రమే వేరు సార్. అందుకే ఇవాళ మోడీని చంద్రబాబు సార్ కలుసుడుతోనే ఇక ప్రత్యేక హోదాను ప్యాకెట్లనే పెట్టుకొస్తాడు అని చూస్తే అసలు ఆ ముచ్చటే వినవలేదు కనవలేదు కదా. ఎందుకు సార్? మరి మీ బలం ఎక్కువ, ఏం కావాలా మీకు అని మోడీ సార్ అడగలేదా? లేకపోతే చంద్రబాబు సార్ ప్రత్యేక హోదా గురించి తీయలేదా? చూద్దాం సార్. ఇవాళ బాబు అడగకపోయినా మీరు ఢిల్లీ పోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా అడుగుతారు ఈ ప్రత్యేక హోదా గురించి. వైఎస్ఆర్సీపీకి ఓటు వేయని వారైనా ఏం కాదు, అర్హులైతే చాలు. ప్రతి గడపకు పథకం అందాలి, అంది తీరాల్సిందే. ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాల్సిందే, సంక్షేమం వెళ్లి విరియాల్సిందేనని అప్పుడు సీఎం గున్న జగనన్న సంకల్పంతో పనిచేసిండు. ప్రతి అవ్వతాత ఈ స్కూల్ పిల్లల కండ్లల్లో సంతోషం నింపిండు. సరే, చంద్రబాబు సీఎం అయిండు, మరి బాబు గారు కూడా అందరికి పెన్షన్ ఇవ్వాలి కదా. కానీ బయటకు చెప్పుడొకటి, కింది స్థాయిలో జరిగేది ఇంకొకటి. ఎంత కష్టం వచ్చనే అవ్వా నీకు. బొక్కలు మీదేసుకొని ఉన్నావు, గవర్నమెంట్ ఆఫీస్లో పడిగాపులుగా వస్తున్నావు, గల్వ ముంగట కూర్చున్నా నిద్రపోయినా అసలు అడిగేటోళ్ళే లేరు. అయినా ఒక్కదానివే ఇడికి ఎందుకు వచ్చినావు అవ్వా? అసలు ఎందుకు నీకు ఈ బాధ? ఏం కావాలి తల్లి? ఇప్పుడే కాదు, ఇంటికాడికి వచ్చి ఇచ్చిపోతానికి. ఇప్పుడు ఏమో ఇంత అయిపోతే వస్తాము, రేపు వస్తాము. పాపం విన్నరానులా అవ్వ కోసను 4-5 ఏండ్లు పెన్షన్ ఇంటికి తెచ్చిచ్చిండ్రు, ఇప్పుడు ఎందుకు రాలేదు అని గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చి బాధపడబట్టింది ఇట్లా. కానీ వీడికి వచ్చేసరికి ఎవ్వరు లేకుంటే మళ్ళా పోయి ఏడొస్తానని అట్లనే కూర్చున్నది. సత్యసాయి జిల్లా మాల్యవంతం ఊరట అవ్వలది. పేరు నాగలక్ష్మమ్మ. ఈ ఒక్కదానికే కాదు, వీళ్ళ ఊర్లో 40 మంది వైఎస్ఆర్ పార్టీ కుటుంబాలకు కావాలని కక్ష కట్టి ఇయ్యలేదట. ఇక తోటోళ్ళకి వచ్చి అవ్వకు రాకుండేసరికి కడుపుల బాధ ఇగోయిడు దానికి వచ్చింది. కానీ చూడండి, అవ్వను చూస్తుంటే ప్రాణం తల్లడిల్లిపోతున్నదిలే. అయ్యా సీఎం చంద్రాల్ సారు, డిప్యూటీ సీఎం పవనాల్ గారు, జర అందరిని ఒక్క తీరుగా చూసి పాలన సాగించండి అయ్యా, మీకు పుణ్యం ఉంటది. ఈ ఏజ్ లో వీళ్ళకి ఇది ఏం బాధ చెప్పండి. కొందరు ఆర్టిస్టులు వాళ్ళకి నచ్చిన పొలిటికల్ లీడర్ల పెయింటింగ్ లేసి వాళ్ళకే గిఫ్ట్ ఇస్తారు. ఇంకొందరు తీరుల కళలతోని వాళ్ళ అభిమానం చాటుకుంటారు. ఇట్లనే గా కేరళలో ఒక ఆర్టిస్టు మోడీ విగ్రహం చెక్కిండు. అండ్ల ఇచ్చంత్రం ఏముంది అనుకోకుండ్రి, ఆ విగ్రహం దేంతో తయారు చేసిండో చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఇగో చూస్తున్నారా, ఇదే మోడీ సారు విగ్రహం.
సేమ్ టు సేమ్ దించిండు కదా. ఈ విగ్రహం స్పెషాలిటీ ఏంది ఎరికేనా? మొత్తం టేకు చెక్కతో చెక్కిర్రు దీన్ని. ఒక్క అతుకు కూడా లేకుండా ఒకటే టేకు మొద్దు మీద దీన్ని ఇట్లా చెక్కిండ్రు అన్నట్టు. అచ్చం మోడీ సార్ వచ్చి మన ముందర నిలుస్తున్నట్టే ఉన్నది కదా. కేరళ రాష్ట్రం త్రిశూర్ జిల్లాలో ఉండే పేరు పోయిన శిల్పకారుడు రవీంద్రన్ అనేటాయన ఈ విగ్రహాన్ని చెక్కిండు. ఈ విగ్రహాన్ని త్రిశూర్ జిల్లా బీజేపీ ఆఫీస్ లో పెడతారట. జీవకళ ఉట్టి పడేటట్టు టేకు చెక్కతో ఇట్లా మోడీ విగ్రహాన్ని తయారు చేసుడు అంటే ఉత్తముచ్చట కాదు. ఎంతైనా దీన్ని చెక్కిన కళాకారుని మెచ్చుకోవాల్సిందే. ఏమంటారు? ఎవరో సాములోరు మార్కెట్ లో కొత్తగా వచ్చినట్టున్నాడు కదా. సామి నమస్కారం. రా రా రమ్మురాజా రా. రాను. వస్తావా? నన్నే రమ్మంటావా? రాను స్వామి, నాకు భయం. రమ్మంటే రావేంట్రా? వినావేమిట్రా? వదిలిపెట్టు స్వామి. దండం పెడతా, వదిలిపెట్టు. అయ్యో ఈయనేంది స్వామి అనుకుంటే సత్యతట్టు కొడుతున్నాడు. ఓ స్వామి ఆగండి ఆగండి, ఎందుకట్లా కొడుతున్నారు? ఏడు మామూలుడు కాదు, ఏరో బాలుడు, ఇస్కి వీరుడు. అర్థం కాలే స్వామి. అక్క నేనేదో పొద్దుళ్ళు ఇంత పని చేసి సాయంత్రం పూట ఇంత సుక్క తాగుదాం అనుకుంటే మా ఇంట్లో ఏమో మందు బంద్ చేయమని చెప్పి ఈ స్వామి దగ్గర పంపించిర్రు అక్క. ఈయన ఇట్లా కుమ్ముతున్నాడు అక్క. నా మీదే కంప్లైంట్ ఇస్తావురా? అగు. ఇదెక్కడ తంత్రం స్వామి? మందు తాగుడు బంద్ పెట్టాలంటే గిట్లా కొడతారా? ఇప్పుడు చెప్పు, మళ్ళీ మందు తాగుతావా? తాగా స్వామి తాగా. మా జీవితంలో మందు అనే పదం కూడా వాళ్ళకా స్వామి. అది అలారా దారికి పో. పోయేటప్పుడు 10,000 హుండీలో వేసి పో. సరే స్వామి. గిచ్చి ఏడ్చినట్టు వాన్నే కొట్టి వాన్ దగ్గరనే 10,000 తీసుకుంటున్నావా? మరి సాములూరంటే సింపుల్ అనుకున్నావా? సవరం వేసుకున్న సింపిరి జుట్టు ముఖం దనా. నీకు తెలిసిన వాళ్ళలో కూడా ఎవరైనా మందు అలవాటు ఉన్న వాళ్ళు ఉంటే నాకు చెప్పు, మందు బంద్ చెప్పిదాం. అసలు మీకు ఈ విద్య ఎలా అబ్బింది స్వామి? మా గురువు గారి దగ్గర నుండి. ఆయన ట్రీట్మెంట్ చూడు ఒకసారి. దౌడలు వాయ కొడుతున్నాడు కదా. ఆయనకి నేను ఏకలవ్య శిష్యుని లాగా వీడియోని చూసి మొత్తం నేర్చేసుకున్నా. తాగుబోతుల పుణ్యమా అని గిరాకీ ఫుల్గా ఉంది. తొందరలో ఈ చెట్టు వదిలి ఆశ్రమం పెట్టుకుంటా. ఒకవేళ వచ్చిన వాళ్ళు తాగనని చెప్పకపోతే? అందుకే కొంతమంది మన వాళ్ళని పెట్టి పబ్లిక్ ముందు వాళ్ళని కొట్టి మందు బంద్ చేసినట్టుగా చెప్పిస్తాం. ఇందాక కొట్టింది కూడా మనవానే. రాజేష్ చెప్పింది కరెక్టే అక్క. అరే నువ్వు పేరు ఎందుకు చెప్పావురా? రాజేషు నీ గాడిదిగా నువ్వేనా అనుకుంటూనే ఉన్నా. కాకుంటే ఏమో పుసుక్కున పోలికలు దగ్గరున్నాయేమో అడుగుతేమని అనుకుంటారా నాగినా గానీ నీ ఎంకమా. అంటే ఈ మధ్య స్వామీజీలకు ఎక్కువ గిరాకీ అవుతున్నదట వాని, అందుకనే ఏషం గట్టి. చల్ నడు, మందిని ముంచే వేసాలు అన్ని. అరే అసలు మొత్తం నువ్వు చేయబట్టే, నువ్వు చెప్పినావు కాబట్టి. కానీ ఏం కాలముల్లా పాడై ఎవరిని పడతాలని నమ్మి ఆగమైతురు కొందరు జనాలు. మొన్నట్లా యూపీలో బోలేబాబా అవతారం ఎత్తి మాయమాటలు చెప్పి సత్సంగాన్ని పెడితే ఆయన దర్శనం కోసం లక్షల మంది పోయి తొక్కిసలాటై 100 మంది కంటే ఎక్కువ చనిపోయారు. కానీ చదువస్తే ఉన్నమతి పోయిందన్నట్టు రాను రాను మరీ అతిగా నమ్మి అధ్వానంగా తయారైతురు కొందరు. నంద్యాల జిల్లాల టీడీపీ లీడర్లకు అదుపు లేకుండా పోతుందిలా. ఒక మాటలో చెప్పాలంటే బరి తెగిస్తున్నారు, బెదిరిస్తున్నారు, తిడుతున్నారు, కొడుతున్నారు. ఏమన్నా అంటే అంతా మా ఇష్టం, మా గవర్నమెంట్ వచ్చింది, మేము చెప్పిందే వేదం అంటున్నారు. కొలిమిగుండ్ల మండలం కోర్నపిల్ల చూడరాదుండ్రి ఒక పచ్చపాటి లీడరు చదువు చెప్పే పంతులను ఎట్లా బూతులు తిట్టిండో. అర్థమైందా అనుల పంచాదేందో? టీడీపీ లీడర్ వచ్చి రేషన్ బియ్యాన్ని బడిలో పెడతామంటే వద్దండి, మీరు వస్తుంటే పోతుంటే చదువు డిస్టర్బ్ అవుతుంది, అయినా రూమ్ నిండా బియ్యమే పెడితే పిల్లలు ఎట్లా కూర్చుంటారు, ఎట్లా చదువుకుంటారు అన్నాడు. గంతే. దానికి తెలుగుదేశం లీడరు రెచ్చిపోయి
మా పార్టీకి ధూమ్ధామ్గా సీట్లు వచ్చినాయి, అట్లెట్లా బడిలో బియ్యం పెట్టనియవు అనుకుంటూ చదువు చెప్పే పంతుల దగ్గరికి పోయి రాజకీయం చేసిండు. చెవులే వినలేనటువంటి బూతులు మాట్లాడిండు. మరిగా దీని మీద విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వారు ఎట్లా స్పందిస్తారో, వాళ్ళ పార్టీ మనిషే కాబట్టి ఆయనకే సపోర్ట్ చేస్తారో, లేకుంటే న్యాయం వైపు ఉండి టీచర్ సైడే సపోర్ట్ చేస్తారో గానీ లీడర్ గారి బూతులు విన్న జనాలు చెవులు మూసుకుంటున్నారు. అరే అధికారంలోకి వచ్చిన నెల రోజులకే టీడీపీ లీడర్లు బల్లను సొంత ఇళ్ల లెక్క వాడుకోవాలని చూస్తున్నారు అంటే ఇంకా 5 ఏళ్ల కాలంలో ఎట్లా రెచ్చిపోతారో, పంతులను ఇంకెట్లా ఇబ్బంది పెడతారోనని మస్తు భయపడుతున్నారు లీడర్ గారి హెచ్చరికను చూసిన జనాలు. కష్టపడి బస్సులెక్కి దిగి కార్ల కిరాయి కట్టుకొని సొంతూర్లకు పోయి ఓటేసి వస్తే మా ఎమ్మెల్యే పార్టీ మారిండు. మా ఊరలకు చెప్పలేదు. పోనీ ఎన్ని రోజులు, మళ్ళా 4 రోజులు అయితే మళ్ళొస్తాడు, ఓట్లు అడుగుతాడు. అప్పుడు చెప్తాను తాత కథ అని ఓట్లు వేసిన పబ్లిక్ మస్తు గరం అవుతారు. ఇప్పుడున్న ఊరికి పోతే రాళ్ళు ఇసిరేస్తారు, వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కడతారు, చూస్తున్నాం కదా. అయితే గద్వాల మాత్రం విచిత్రంగా ఉన్నది. గద్వాల ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని మేమందరం కోరుకుంటున్నాము. వారెవ్వా ఉండాల్సిన కార్యకర్తలే అన్న మీరు. ఓట్లేసి గెలిపించింది పక్క పార్టీలకు తోలేటందుకు కానీ పోనీ మీ ఎమ్మెల్యే పార్టీ మారితే మంత్రి పదవి గిట్ల ఇస్తానన్నారా? అసలు ఎందుకు మీరు ఈ నిర్ణయం తీసుకొని ఎమ్మెల్యే మీద రుద్దుతున్నారే? ఇంకా మెరుగైన అభివృద్ధిని కావాలని ఎమ్మెల్యే గారిని రూలింగ్ లో ఉన్న పార్టీలో చేరాలని. గమ్మత్తుకున్నారేంది అన్నో, పార్టీ మారితేనే నిధులు ఇస్తానని చెప్పిండు ఏంది రేవంత్ రెడ్డి సారు. తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలు ఎట్లనో గద్వాల కూడా గట్లనే అన్ని నియోజకవర్గాలకు ఇచ్చినట్టే మీకు ఇస్తాడు. గంతేగాని పైరవి చేసి రేవంత్ సార్ నియోజకవర్గం కంటే ఎక్కువ పట్టుకొస్తాడా ఏంది? అట్లా అంటే కేంద్రంలో పువ్వు పార్టీలు పవర్లు ఉన్నారు, వాళ్ళే రూలింగ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీలు కూడా మా పార్టీలో చేరితే ఎక్కువ నిధులు ఇస్తామంటే వీళ్ళు పోతారా? పోయినా వాళ్ళు ఇస్తారా? మీ ఎమ్మెల్యేనే మీకు చెప్పిండో లేకుంటే మీరే బదనాం చేస్తున్నారో గానీ బీఆర్ఎస్ వాళ్ళు ఈ మాట అంటుంటే అడుదిక్కు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గద్వాల ఎమ్మెల్యే చేయి పార్టీలో చేరొద్దు అని లెటర్ల మీద లెటర్లు రాస్తున్నారు. ఇక కొందరు కార్యకర్తలు అయితే ఏకంగా సెల్ టవర్ల ఎక్కి నిరసన తెలుపుతున్నారు. ఈ ముచ్చటి ఉంచితే పార్టీలకెంచి పోయేటోళ్ళ గురించి, కాంగ్రెస్ సర్కారు గురించి పాత సీఎం కేసీఆర్ సార్ మాట్లాడుకుంటా పార్టీని పెట్టుకొని ఉంటే చాలు, టార్చ్ లైట్ పెట్టుకొని ఉరుకెత్తారు మళ్ళీ మన దగ్గరికి. ఎక్కడికి పోతే నాయన అని ఆటోమేటిక్ గా జరుగుతుంది. సార్ మంచి కాన్ఫిడెన్స్ తోటే ఉన్నాడు. ఎందుకు సార్ మళ్ళీ పోయిన వాళ్ళు ఎందుకు వస్తారు? కాంగ్రెస్ వాళ్ళు ఎల్లగొడతారా? ఉన్నాయన్ని ఎత్తేసి మేము 1, 2 ఇస్తామని 2, 4 ఇస్తామని నరికి అసలు మోసం తెచ్చినట్టు ఉన్నాయ పీక్ పారైతే ఇదేం అన్యాయం అని చెప్పి తప్పకుండా ఆల్రెడీ ఆలోచన చేస్తున్నారు. ప్రజల్లో తిరుగుబాటు ధోరణి వస్తుంది. డెఫినెట్ గా మంచిగా బ్రహ్మాండంగా మళ్ళీ మనమే గవర్నమెంట్ కి వస్తాం. చేతులు అన్నో ఇన్నో పైసలు ఉన్నోళ్ళు, నెల జీతం చేసేటోళ్ళు, వ్యవసాయం చేసుకునేటోళ్ళు చేతులకు పైసలు రాగానే అప్పులు తీర్చి మిగిలిన పైసలు మీరు తిలకిస్తారు. పిల్లల చదువులకు ఇంకేదైనా అవసరాలకు దాచి డబ్బులు రొటేట్ చేస్తారు. కానీ కొన్ని పైసల గురించి భార్యకు భర్త చెప్పడు, భర్తకు భార్య చెప్పదు కదా. ఈడొక ఫ్యామిలీ గట్లనే చేసింది. కాకపోతే ఏం జరిగిందంటే పాపం సూషిన్ రానుల్లా ఎంత పనైందో. ఈ దంపతులు ఇద్దరు కష్టపడి సంపాదించి వాళ్లకు వీళ్లకు మిత్తిలకు షేబాదులకు ఇచ్చి ఇంటోళ్ళకు చెప్పకుండా కాలం చేస్తే ఈ పిల్లలకు ఒక్క పైస లేకుండా అయిందట. అందుకే నాయనమ్మ తాత కలిసి ఫ్లెక్సీ కొట్టించిర్రు. చెప్పు తాత, అసలు నీ కొడుకు కోడలు ఎట్లా చచ్చిపోయారు, ఏమైంది? వాడికి కూలోళ్ళు పోతే మంచిలు తాగడానికి లేవంటే మోటారు వైరు సదరపోతే కరెంటు షార్ట్ వచ్చి చనిపోయింది సార్. అయ్యో దేవుడా, ఇన్నారుల్లా. వ్యవసాయం పనికి పోయిన కొడుకు కూలోళ్లకు మంచినీళ్ళు కావాలంటే బోర్ దగ్గర పోతే షాక్ కొట్టి చచ్చిపోయిందట. ఇక అప్పటి సంది కిరణం దుఃఖం పెట్టి పిల్లలను చదివిపిస్తూ పొలం పనులు చూసుకుంటున్న అక్క కూడా అనారోగ్యానికి గురై మొన్న కాలం చేస్తే పిల్లలకు చిల్లి గవ్వ లేకుండా అయిందట. ఇద్దరికిద్దరు కష్టపడి సంపాదించిన పైసలు పోయినాయి. ఈ నడిమిట్లా కిరాణా షాప్ లో ఉద్దరు తీసుకుపోయిన వాళ్ళ పేర్లు కూడా తెలియకుండా పోయినాయి. అందుకే మాకు వచ్చేదేదో ఇయ్యండ్రని ఫ్లెక్సీ కొట్టి పెట్టిర్రు. ఇయ్యాలని పెట్టినాం మేము. ఎవరైనా బలవంతం లేదు, జవడం లేదు. వాళ్ళు మాకేం చెప్పలే, నా కొడుకు కోడలు కూడా, అందుకే పెట్టినాం. పాపం దండం పెట్టి చెప్తుంది ముసలమ్మ. ఓ అప్పులు తీసుకున్న అన్నలు, కిరాణం దుకాణం దగ్గర ఉద్దర తీసుకుపోయిన అక్కలు, జర ఈడ రాసి పెట్టే నెంబర్ కట్ట పంపుండ్రి, మీకు పుణ్యం ఉంటది. పాపం భలే పనైంది పోన్రి. మెదక్ జిల్లా మంత్రి ఎమ్మెల్యే సార్లు పిల్లలను జర ఆదుకునే ఉపాయం చేయరు సార్లు. పాపం వీళ్ళని చూస్తుంటేనే బాధ అనిపిస్తున్నది. లంచం తీసుకొని సస్పెండ్ అయిన పోలీసులను చూసినాం, డ్యూటీ సక్క చేయక సస్పెండ్ అయిన పోలీసులను చూసినాం, తాగి తందనాలాడి సస్పెండ్ అయిన పోలీసులను చూసినాం, పాడు పనులు చేసి అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆగమైన పోలీసులను కూడా చూసినాం. కానీ అదే గిడో కాడ ఓ పోలీస్ ఆఫీసరు 10 రూపాయల పల్లీల కోసం సస్పెండ్ అయిండు.
నిజముల్లా వినేతందుకు గమ్మత్ అనిపిస్తున్నది కావచ్చు కానీ నిజంగానే 10 రూపాయల పల్లీల కోసం పదవి పోగొట్టుకున్నాడు ఈ పోలీస్ ఆఫీసరు. అగో అదేంది పల్లీల కోసం సస్పెండ్ అవుడేంది అంటే కక్కుర్తి తమిళనాడు రాష్ట్రం తిరుచిలో స్పెషల్ సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాడట ఈ సారు వారు. పేరు రాజన్ ప్రేమ్ కుమార్. అయితే సారు రోడ్డెంబడి పోతుంటే పల్లీల బండి కనిపించేసరికి ఒక పల్లీల ప్యాకెట్ తీసుకొని తిన్నాడట. మరి తిన్నోడు పైసలు ఇయ్యాలి కదా, ఇయ్యలేదట. అదేంది సార్ డబ్బులు ఇయ్యారా అంటే, హలో ఎవరు అనుకుంటున్నావు, నేను పోలీస్ ఇక్కడ నన్నే పైసలు అడుగుతావా అని 10 రూపాయల కోసం 10 మాటలని బెదిరించిందట. ఇక వీడియో అంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యేసరికి ఆ పల్లీలు అమ్మేటైన పోయి పైన ఆఫీసర్లకు వీడియో చూపెట్టి కంప్లైంట్ ఇస్తే ఈ పల్లీలు తిన్న పోలీసును పీకి పడేసిండ్రు అన్నట్టు. ఇజ్జత్ పోతుంది. ఈ రీజన్ తోటి సస్పెండ్ అయినని ఎవరికన్నా తెలిస్తే మరి 10 రూపాయలకు కూడా బెదిరించడేనా? జీతం వస్తూనే ఉండే 10 రూపాయలు లేకుంటున్నాడా? ఇస్తేం పోయిందో ఇప్పుడు బయట కనిపించినాడు. ఇగో ఈయన పల్లీల కోసం సస్పెండ్ అయిన పోలీసు అంటే ముఖం ఉంటుందా? ఉన్నారు మన కాడ కూడా కొందరు ఇట్లాంటి వాళ్ళే. ఆటో ఎక్కితే పైసలు ఇవ్వకపోవడు, బిర్యానీ పొట్లాలు దొబ్బుకపోవడు, పుక్కిట్ల షాయి తాగేటోళ్ళు. ఇక నన్న ఈయనకు జరిగింది చూసి మారితే మంచిగా ఉంటది అట్లాంటి వాళ్ళు. మహేష్ బాబుది ఒక డైలాగ్ ఉంటది, ఫ్యామిలీ ఉప్మాలు తిని బతికేస్తున్నారని. అసోంటి మన అందరి ఇండ్లల్లా రెగ్యులర్ గా ఉండే ఉప్మా అత్యంత చెత్త రికార్డును సొంతం చేసుకున్నదుల్లా టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన నివేదికల చెత్త ఫుడ్ లిస్ట్ లా టాప్ 10 ఉన్నది. అదే మన హైదరాబాద్ బిర్యానీ మాత్రం బెస్ట్ టాప్ 10 లిస్ట్ ఉన్నది. అందుకే కావచ్చు బిర్యానీ అంటే లొట్టలేస్తారు, ఉప్మా అంటే అమ్మా ఉప్మానా అని అరుస్తారు. అరే ఆడండ్రా నాయన గెలువన్రా నాయన అని పాకిస్తాన్ వాళ్ళకు వాళ్ళ అభిమానులు అంటుంటే వాళ్ళ ప్రాక్టీస్ మామూలుగా లేదు. చూసిన్రా పరుపుల మీద ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది వీళ్ళ డెడికేషన్. అందుకే అట్లా ఓడిపోతున్నారు. అయినా ఇంకా ప్రాక్టీస్ ఎందుకు, ఒక పిల్లో దుప్పటి తెచ్చుకొని ఉంటే మంచిగా వాడుకోవచ్చు కదా అని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇగో ఇవి ఇక్ఫా యూనివర్సిటీ సమర్పించిన గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30 మళ్ళా తిరిగి ఉదయం 8:30 మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.